నాయుడుపేట ఎంబీ న్యూస్. పెట్టరేగుతున్న వైసీపీ అల్లరిమూకల దాడులు, అహంకారపు జ్వాలలతో వైసీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు. రాకేష్ రెడ్డి కుటుంబంపై దాడి చేసిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో రాకేష్ రెడ్డి ఇంటి వద్ద టీడీపీ అధికారంలోకి వచ్చినందుకు ఆనందోత్సాహంతో రాత్రి 10 గంటల సమయంలో టపాకాయలు పేల్చుకొని సంబరాల్లో మునుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అల్లరి మూకలతో వెళ్ళి సంబరాలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళ కుటుంబంపై దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా విచక్షణ రహితంగా బీరు సీసాలతో, రాడ్లతో అడ్డు వచ్చిన స్త్రీలను సైతం లెక్క చేయకుండా వారి కుటుంబంపై దాడి చేయడం జరిగింది. రాకేష్ రెడ్డి కుటుంబం రక్తమడుగులో చూసి కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి వైసీపీ నాయకులకు ప్రొటెక్షన్ ఇస్తూ రాకేష్ రెడ్డి కుటుంబం రక్తమడుగులో ఉన్నప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరించారు. అనంతరం 108 సమాచారం ఇవ్వగా వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్ళి సహకరించడం కూడా చేయలేదని రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం సింహపూరి హాస్పిటల్కు రెఫర్ చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంకా ముద్దు పెట్టుకుంటారు, కేసు కడతారు. ముద్దు ఎవరు పెట్టుకోరు, మీకోసం మేమేం పని చేయము. ఎవరికైనా కొట్టుకుంటే మీరు లాంగ్ పోలీసులు దండం పెడతాను, ఎక్కను ముద్ర ముద్రేను దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టీడీపీకి అభిమానంగా వాళ్ళు సానుకూలంగా ఉన్నారని చెప్పి ఇంత దారుణంగా కొడితే కూడా పోలీసులు కూడా వాళ్ళకి వ్యత్యాసం వెళ్తున్నారు. వాళ్ళకి ఇంకా కూడా కార్యకర్తలు సత్యాన్ని మాట్లాడి ఈ మాదిరిగా మమ్మల్ని టీడీపీ కార్యకర్తలు ఇలా చేస్తారా, ద్రోహం చేస్తారా? చూడన్న 3 సొక్కాయలు రక్తం చిందించినట్టే ఉన్నాడన్న. ఇంటికెళ్ళి మరీ దౌర్జన్యంగా అన్యాయం ఇది దౌర్జన్యం అడిగిన దానికి సిఐ డిఎస్పీ నా మీద వ్యతిరేకంగా తిరిగారన్న. ఒక అడ్వకేట్ మీద రివర్స్ గా మాట్లాడారు. సిఐ నాయుడుపేట సిఐ మరియు ఎవరైనా సరే ఈ విధంగా చేసిన అందుకే